వాజా ఇంత పెద్ద సైజ్ అయితే ఉన్నాయి. ఒకవేళ వీటిని కనుక కాల్చినట్లయితే అసలు ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. అంటుకుందరా హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ స్కై షాట్స్ టెస్టింగ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే బాబాయ్ అంతాడా ఈ మినీ సైజ్ చిన్న స్కై షాట్స్ ఉన్నాయి. జాంబీ గారి దగ్గర ఈ మీడియం సైజ్ స్కై షాట్ ఉన్నాయి. నా దగ్గర మీరు చూసినట్లయితే ఈ స్కై షాట్ ఉంది, వీని దగ్గర ఈ స్కై షాట్ ఉంది, వాళ్ళ దగ్గర చాలా పెద్ద స్కై షాట్లు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మేము ఈ రకరకాల స్కై షాట్లు అయితే టెస్టింగ్ చేయబోతున్నాం. ఏ స్కై షాట్ని కాల్చినట్లయితే పైన వచ్చేసి ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చీకటి అయితే గైస్ అయిపోయింది. ఇప్పుడు మనం సైజెస్ వైజ్ గా మన దగ్గర ఉన్న డిఫరెంట్ కాస్ట్లీ స్కై షాట్ ని అయితే టెస్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి మినీ స్కై షాట్, తర్వాత దీనికంటే కొంచెం పెద్ద, తర్వాత దీనికంటే కొంచెం పెద్ద, తర్వాత రకరకాల సైజులు ఉన్నాయి. లాస్ట్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఈ స్కై షాట్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక్కదాన్ని కాల్చినట్లయితే 7 రింగ్స్ వస్తాయనేది చెప్పిండు. దాన్ని టెస్ట్ చేయబోతున్నాం. అంతేకాకుండా లాస్ట్ లో మీరు చూసినట్లయితే ద బిగ్గెస్ట్ స్కై షాట్స్ ఎవర్ వీటిని అయితే టెస్ట్ చేయబోతున్నాము. చూద్దాం దేంట్లో నుంచి ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. లేట్ చేయకుండా ఈ స్కై షాట్స్ అయితే కాల్చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మినీ స్కై షాట్ అయితే టెస్ట్ చేస్తున్నాం. కమాన్ కొట్టాడకూరి ఒక్కొక్క గది కాదు. ఫస్ట్ చిన్నది పెద్దది, ఫస్ట్ చిన్నదే. ఫస్ట్ వచ్చేసి మినీ స్కై షాట్. మనం ఎక్స్పెక్ట్ చేసినంత హైట్కు పోలే కానీ పోయిన తర్వాత ఏదైతే పేలిందో ఆ ఎఫెక్ట్ మాత్రం చాలా క్రేజీగా వచ్చింది. పిట్ట కొంచెం కూతగలం అని చెప్పేసి మీరు చాలా మంది వినే ఉంటారు. ఇది చిన్న స్కై షాట్ అయినప్పటికీ దాని నుంచి ఎఫెక్ట్ మాత్రం సూపర్. చిన్న అవసరం లేదు రా, పెద్ద మత్తునే అన్ని పెద్దవి కాలుదాం. ఇప్పుడు వచ్చేసి దానికంటే కొద్దిగా పెద్దది ఈ స్కై షాట్ అయితే ఉంది. దీన్ని కాలుదాం, చూద్దాం దీని నుంచి ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. చిన్న స్కై షాట్ చూసారు కదా, దానికంటే ఇది ఇంకొంచెం పెద్దది కాబట్టి దీంట్లో నుంచి ఎఫెక్ట్ కూడా చాలా క్రేజీ వచ్చింది. ఇవి రెండు ఒకటేసారి కాల్దామా? మన దగ్గర చాలా ఉన్నాయి స్కై షాట్లు. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని రెండింటిని ఒకటేసారి కాల్దాము. 2 షెల్స్ పైన పోయి ఒక్కసారి వేలినట్లయితే అసలు ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది అనేది అవుదాం. 2 స్కై షాట్లు ఒకటేసారి ఎవరు కలుతారా? నేను. చాలా వీడు వచ్చేసి 2 ఒక్కటేసారి కాలుస్తారట. ఈ సైజ్ స్కై షాట్స్ 2 ఒక్కటేసారి ఇప్పుడు ఆకాశంలోకి అయితే పోతున్నాయి. ఎఫెక్ట్ చూడ ఎట్లా వస్తుందో.
చూసిరుగా గైస్, ఒక్కటి కాల్చినట్లయితే మనకి ఈ విధంగా ఎఫెక్ట్ వచ్చింది. అదే రెండు కాల్చినట్లయితే రెండు ఒక్కటేసారి షెల్స్ పైన వెళ్ళినాయి కదా, ఇంకా క్రేజీ ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దానికంటే కొద్దిగా పెద్ద సైజ్ క్రాకర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర, పెద్ద సైజ్ స్కై షాట్స్. అవి వచ్చేసి ఇవన్నమాట. నేను చెప్పినా కదా కొన్ని స్కై షాట్స్లో నా ఫేవరెట్ స్కై షాట్స్ ఉన్నాయని చెప్పేసి, ఇది వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ స్కై షాట్. దీంట్లో నుంచి వచ్చే ఎఫెక్ట్ చాలా క్రేజీ వస్తుంది. అంతేకాకుండా దీంట్లో ఉండే షెల్ ఏదైతే ఉందో దానికంటే పెద్ద సైజులో అయితే ఉంటుంది. నేను కాలుతున్నా, ఫేవరెట్గా నేను కాలుతా. ఇప్పుడు వచ్చేసి గైస్ ఈ మీడియం సైజ్ స్కై షాట్ని అయితే కాలుస్తున్నా. చూద్దాం ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కదా అని. ఆవు నేను కాలుతా అని చెప్పినా అట్టుకుంది. ఎఫెక్ట్ వచ్చేసి ఎట్లా వచ్చిందో అందుకనే ఈ స్కై షాట్స్ ఏవైతున్నాయో పర్టికులర్ గా నా ఫేవరెట్ స్కై షాట్స్. చిన్న స్కై షాట్స్ ని కాలితే ఎట్లయితే వచ్చిందో మీది ఇట్లా గ్లోబ్ లెక్క వస్తుంది కదా, దానికంటే ఇంకా బెటర్ గా వచ్చింది. ఇవే స్కై షాట్స్ అయితే గాయస్ ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, 100 స్కై షాట్స్ ని మనం ఒకటేసారి కాల్చబోతున్నాం. ఈ సైజ్ స్కై షాట్స్ చిన్నవి కాదు, ఇవిటిని మనం 100 స్కై షాట్లు మనం మెయిన్ ఛానల్ అయితే కాలవబోతున్నాం. ఒకవేళ ఈ వీడియో మీద కనుక మీ సపోర్ట్ వస్తే 100 స్కై షాట్స్ కాలుతాం. ఈ వీడియో పైన సపోర్ట్ అయితే గట్టిగా లైక్లు అయితే కొట్టురు ఖచ్చితంగా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోరు. పక్కా ఎట్లా వచ్చింది ఎఫెక్ట్ కడకు వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గైస్ మనం ఏం చేద్దామంటే మన దగ్గర దీనికంటే ఇంకాస్త పెద్ద స్కై షాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి బాక్స్ లో మీరు చూడవచ్చు 1 2 3 3 స్కై షాట్లు అయితే రావడం జరిగింది. ఒకసారి వీటిని కాలుద్దాం, చూద్దాం ఎట్లా వస్తుందో. ఇవన్నా ఒకటి అన్నావు గుర్తుందా? ఏంటిది? ఒక్కటి కలిపితే 7 వస్తాయి అన్నావు. వాళ్ళు చెప్పారు అట్లా షాప్ వాళ్ళు కాకపోతే వాపస్ ఇస్తారా? ఇస్తాడా చెప్పు. మేము ఫోన్ చేయండి చూద్దాము అని. దానికంటే సైజ్ లో పెద్దవి కాబట్టి ఎఫెక్ట్ కూడా నాకు తెలిసి చాలా బెటర్ గా వస్తుంది దీంట్లో నుంచి. చూద్దాం. ఇలా 7 ఫ్లవర్స్ వస్తాయి అట పైన పోయినాక. అటే ఉండ్రి. సంథింగ్ డిఫరెంట్ వచ్చింది. నాకు తెలిసి డ్రోన్ అయితే కవర్ కాలేదు. నార్మల్ వీడియోస్ లో ఎట్లా కవర్ అయిందో తెలియదు. చర అనుకుంటా పైన పోయి పైన ఎక్కువ హైట్ పోలేదు. ఇవరి దాకా పోయిన క్రాకర్స్ అంతా హైట్ పోలేదు. ఇంకోటి కాల్దాం దీనిలో, చూద్దాం ఎట్లా వస్తుందో. అరే కానీ 7 వచ్చినాయి వాపస్ చూద్దాం. ఇంకోటి కాల్స్తే చాలా గైస్ క్రేజీగా అయితే వచ్చినాయి. బాక్స్ పైన ఏ విధంగా అయితే మెన్షన్ చేసిరో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీరుగా వస్తుంది. దీంట్లో మనం ఫస్ట్ కాల్చిన దాంట్లో వైట్ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది, ఇప్పుడు కాల్చిన దాంట్లో రెడ్ కలర్ వచ్చింది, నెక్స్ట్ దాంట్లో వేరే కలర్ వస్తుంది. సో ఈ విధంగా అయితే గైస్ వాళ్ళు వచ్చేసి అవి డిజైన్స్ అయితే వేసిరు. సాటిస్ఫైడ్ కదా, చాలా క్రేజీగా వచ్చినాయి క్రాకర్స్ అన్ని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్ ద బీస్ట్ మన దగ్గర ఉన్న స్కై షాట్లలో అతి పెద్ద కాదు కానీ సెకండ్ హైయెస్ట్ క్రాకర్స్ అన్నమాట ఇవి. వీటికంటే పెద్దవి కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో కాల్దాం మనము. సో ఈ స్కై షాట్స్ అయితే కాల్దాం. ఒక్కొక్కటి ఎంత పెద్ద ఉందంటే ఇగో వాజా ఇంత పెద్ద సైజ్ అయితే ఉన్నాయి. ఒకవేళ వీటిని కనుక కాల్చినట్లయితే అసలు ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అనేదే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము.
కమాన్ ఇంత పెద్ద స్కై షాట్ నువ్వు కాలుతారా నువ్వే నేనే కాలవన్నారా పెద్దోని కాదు, నన్నే కాలమంటారు సో ఇప్పుడైతే దీన్ని కాలుదాం బిగ్గెస్ట్ స్కై షాట్ ఒరేయ్ దాని మీద పడతారా నాటుకుందరా రే హైట్ పోలేదు ఎక్స్పెక్ట్ చేసినంత కళ్ళు కళ్ళు జిగేలు మొత్తం పైన పోలేదు ఎక్స్పెక్ట్ చేసినంత ఉన్న కానీ పేరుకి ఇట్లా వచ్చింది కవర్ అయిందా ఇలా మొత్తం కాలే కొంచెం కవర్ అయిందా ఎల్ల కవర్ కాలేదు మొత్తం ఎట్లా వచ్చిందంటే ఒక గ్లోబ్ లెక్క వచ్చింది ఆ చుట్టూ చూస్తూనే ఉన్నాం నాకేం భయం అయింది అంటే ఇంకా ఆ స్కై షాట్ వచ్చి కింద పడి షెల్ పేలుతాం కింద పడతామో అనిపించింది ఎక్స్పెక్ట్ చేసినంత హైట్ పోలేదు భయం వచ్చింది ఘోరంగా. ఐఫోన్ లో కూడా guys చాలా క్రేజీ వచ్చింది ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళొకసారి కాల్దాం సేమ్ క్రాకర్ మళ్ళొకసారి కాల్దాం సేమ్ స్కై షాట్ ఇంకోటి కాలుస్తున్నాం చూద్దాం అవురా ఎవడు కాలుతాడు అరే నువ్వు వేరేది కాలుతూ తీరా ఇంకా మత్తుకునేరా ఇప్పుడు కాదు ఇప్పుడు కవర్ కాదు మంచిగా మొక్కి కాదు ఆయన ఫెయిల్ అయ్యి కిందనే వేలేగాల ఇప్పుడు దాని లెక్క అది మొత్తం మీది కోనే వాళ్ళు అందుకని మంచిగా మొక్కుదానికి ఇప్పటికైతే మంచిగా నమ్మకం. ఒరే ఓ లాగా నూకరా మస్తు క్రేజీ కవర్ అయినా ఇంత పెద్ద సర్కిల్ ఇది ఫస్ట్ ఫెయిల్ అయినందుకు సెకండ్ మాత్రం చాలా క్రేజీ వచ్చింది బిల్డింగ్ మీద పోయి కాల్తాంటివా తక్కువ హైట్ పోయేసరికి ఏమంటుందంటే బిల్డింగ్ మీద పెట్టి కాల్తాము మీది పేలినాక అదే వస్తా అన్నాడు కానీ గాయ్స్ నెక్స్ట్ లెవెల్ ఇప్పటిదాకా మనం కాల్చిన క్రాకర్స్ అని ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు ఏమన్నా వచ్చింది దానికి సర్కిల్ అవుతుంది మొత్తం ప్రాపర్ గా సర్కిల్ వచ్చింది దాని మీద ఉన్నట్టుగా దీని మీద డబ్బా మీద ఎట్లయితే మెన్షన్ చేసిరో సేమ్ అట్నే వస్తుందిరా మీద పేలి సైడ్ కి ఇట్లా పడ్డాయి కదా ఇప్పుడు బ్లూ కలర్ లో వస్తుందట ఇది చూద్దాం బ్లూ కలర్ వస్తా మరి వేరే కలర్ వస్తా కాకపోతే వాపస్ ఇద్దామా అన్నా అరే అరే పటాకుల షాప్ అయినా ఫోన్ చేయరా మన ఇంట్లో రాకపోతే మీరనే రాకపోతే వాపస్ ఇద్దామా ఎవరు వానికి ఉన్నది ఎవడెవరిని పట్టించుకోడు అరే వీడియో తీయొద్దారా పెట్టు 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 పక్క పెడతాను అరే వంకర ఉందా అది వంకర ఉందా మంచిగా పెట్టరా వంకర ఉన్నది మంచిగా పెట్టరా ఇంకే మంచి పెట్టాలి పోతాయి జింగిడిగా ఎట్టున్నది వంకర ఉంది ఏర్పడతలేదా ఇప్పుడు స్టేట్ ఉంది పెట్టురా వాడు వస్తున్నాడు పెట్టుకోదాడు
బంద్ అయితే ఇవ్వదుగా పటాక్ ఎట్లా ఏదేమైనా గైస్ చాలా అంటే చాలా క్రేజీ ఉన్నాయి స్కై షాట్స్ అన్ని. అరే లాస్ట్ ఇంకోటి ఇది ఇంకోటి కాదు బాబాయ్. బ్లూ కలర్ రాలే వచ్చింది లాస్ట్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ స్కై షాట్ అయితే గాయస్ ఉంది. ఇది కూడా నా ఫేవరెట్ క్రేజీ బాయ్స్ అని చెప్పేసి. ఇది అన్న ఫేవరెట్ కాబట్టి ఇది నేను కాలవబోతున్నా. నేనే కాలుతాను కాబట్టి ముక్కు వలగొట్టి నాది కూడా వలగొట్టిండి బందాక నాయి వలగొడతా రెండు కాలుద్దాం ఒకటే పరి. ఇంకా క్రేజీ ఉంటుందిగా. చాలా ఇప్పుడు వచ్చేసి గాయస్ లాస్ట్ లో ఏం చేస్తున్నాం అంటే ఈ పెద్ద స్కై షాట్లు ఉన్నాయి కదా, ఇవి రెండు కాలుతున్నాం ఒకటేసారి. గైస్ మీకు ఎట్లా అనిపించినా ఈ స్కై షాట్స్ ఖచ్చితంగా కామెంట్ చేయరు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, నేను మీకు ప్రామిస్ చేసిన విధంగా స్కై షాట్ ఎదురా బుడ్డది గీడ్ అవుతున్నది. ఈ స్కై షాట్లు 100 కాలుస్తాం. అంతేకాకుండా మన దగ్గర ఇవిటికంటే ఇంకా పెద్ద స్కై షాట్లు అయితే ఉన్నాయి, అవిటిని కూడా కాలుస్తాము నెక్స్ట్ పార్ట్లో. సో ఖచ్చితంగా ఈ వీడియో పైన సపోర్ట్ అయితే వేయరు. సో ఇవి గైస్ మేము కాల్చిన స్కై షాట్స్. ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.